హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇది నెల్లూరుది, ఆంధ్ర వాళ్ళది. మొత్తానికి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఏరియా ఎక్కడ ఉందంటే పోలీస్ స్టేషను, ఎగ్జాక్ట్లీ అది పోలీస్ స్టేషను, రామ్మూర్తి నగర్ నియర్ పోలీస్ స్టేషను. మీరు ల్యాండ్ మార్క్ కనుక్కోవడానికి. తర్వాత పోతే ఆయనే బాబాయ్. జనాలు వస్తూనే ఉంటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ఇప్పుడు తినింది కాదు, ఆల్రెడీ టేస్ట్ చేసి నేను ఫస్ట్ వీడియో ఈయన కానీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. అసలు ఈయన దగ్గర పోతే అంతా సెల్ఫ్ సర్వీసే, ఎందుకంటే వీళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళు పెట్టడానికి అవ్వదు, పార్సల్ ఒక్కటి చేస్తారు, మిగతా మనమే చేసుకోవాలా. ఫస్ట్ అయితే రండి నాతో పాటు వచ్చాను. లేట్ ఇటు ఉంటుంది, లేట్ తీసుకోవడమే. ఇక్కడ ఆకు ఉంటుంది, ఆకు పెట్టుకోవడమే. ఈ సైడ్ ఆకు ఉంటుంది, దాన్ని తీసుకొని ఆకు పెట్టేసుకోవడమే. మామూలుగా అయితే ఎప్పుడు ఈ పునుగులతో స్టార్ట్ చేస్తాను. మీకు చెప్పండి, మీకు అన్నీ తెలియాలి కాబట్టి ఫస్ట్ నేను ఇడ్లీతో స్టార్ట్ చేస్తాను. బాబాయ్ ఇడ్లీ పెట్టి బాబాయ్. మొత్తానికి అయితే 4 ఇడ్లీ వచ్చి 20 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. చట్నీస్ అన్ని ఈడే ఉంటాయి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీరు ఇంత వేసుకుని అంత వేసుకుని మిమ్మల్ని అడగరు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అవైలబుల్ దొరికేది ఇడ్లీ, బోండా, దోశ, ఎగ్ దోశ ప్లస్ ఇస్తా. దీంట్లో స్టెప్ కూడా వస్తుంది. కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి. తర్వాత మీకు కాంబినేషన్స్, వేరియేషన్స్, తర్వాత ఏదాన్ని కలుపుకుంటే ఆ టేస్ట్ వస్తుంది. మీకు అన్నీ ఇప్పుడైతే చూపిస్తాను. బాబాయ్ ఒకటి ఎగ్ దోశ బాబాయ్. ఒకటి ఎగ్ దోశ బాబాయ్. మొత్తానికి అయితే చట్నీస్ ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ కారం ఉంటుంది. మన సైడ్ ఇది పచ్చికారం అంటారు, ఇది ఎర్రకారము. ఖచ్చితంగా ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఎర్రకారము. వేరియేషన్ ట్రై చేస్తాను. వేరియేషన్ యాక్చువల్లీ ఇది నా రెండు ఫేవరెట్. ఇది మామూలుగా ఉండే టేస్ట్ చట్నీ టేస్టే, కానీ నా ఫేవరెట్ అయితే ఇది నా ఫేవరెట్. రెండు మిక్స్ చేసి ట్రై చేద్దాం. ఈ రెండో కాంబినేషన్ పైన చాలా బాగుంది. ఇది సింగల్గా తిన్నా కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మీకు రేటింగ్ మీకు ఈ సైడ్ పెడతా రేటింగ్, మళ్ళీ మీరు రేటింగ్ చూడండి. నా ఒపీనియన్ అంటే ఇది నార్మల్గానే ఉంది. టేస్ట్ అయితే తప్పులు పడాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నెక్స్ట్ లెవెల్ అయితే కాదు. ఇప్పుడు వచ్చేటన్ని నెక్స్ట్ లెవెల్. మన నెల్లూరు, బెంగళూరు అంతా నెల్లూరు బాగాల్సిన అవసరం లేదు. నెల్లూరు బొండాలు ఈడే ఉన్నాయి. బోండా పెట్టుకునే కదా. ఈ బోండా 4 బోండాస్ వచ్చి 10 రూపీస్. చూడండి, పట్టుకుంటానే ఆ క్రంచీనెస్ కానీ అయితే ఆయిల్ అయితే ఉంది, ఆయిల్ పీల్చుకుంటుంది మామూలుగా. ఆ క్రంచీనెస్ చూడొచ్చు, ఎంత క్రంచీగా ఉందంటే టచ్ చేస్తేనే పల్ల అంటుంది. నెల్లూరు స్వర్గం కనిపించింది, మామూలుగా లేదు టేస్ట్. సూపర్ టేస్ట్ అసలు. ఫినిషింగ్ టేస్ట్ అన్నీ ఒకసారి వేసి చూపిస్తా టేస్ట్. వీడికి వస్తే మస్ట్ అండ్ షుడ్గా మిస్ కాకుండా తినాల్సిన ఐటెం ఇది, నెల్లూరు బోండా. దీని రేటింగ్ ఇది ఇస్తాను మీకు. ఇదైతే ఫస్ట్ ప్లేస్ దిందా. ఎక్కడికి పో, ముందుగా చెప్పాలా మీరు దోశ వేసేప్పుడు, నేను ఎగ్ దోశ ఇప్పుడు ట్రై చేసేది. చూడండి, ఎగ్ దోశ మొత్తానికి వేడి ఎగ్ దోశ మన ముందుకు వచ్చేసింది. ఇది మీకు ఈ వైట్గా లేకుండా మీరు చెప్పాలా కొంచెం రోస్ట్ చేయండి అని. కొందరు రోస్ట్ ఇష్టపడతారు కాబట్టి అందుకు చెప్తాను. కొందరు నార్మల్గానే ఇష్టపడతారు, కొందరు రోస్ట్ ఇష్టపడతారు.
వాళ్ళ కోసం చెప్తాను, వైట్ లేకుండా కాల్చమని చెప్పి. టేస్ట్ బాగుంది. బోండానే, బోండాకి ఫస్ట్ ప్లేస్. కొంచెం బోండా దోశ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి అసలు ఎంత క్రంచీనో, క్రంచీగా. ఇది కూడా వేడిగా ఉంది. కొంచెం నా మైనస్ ఏంటంటే వేడిగా ఉంటే నా వల్ల అస్సలు అవ్వదు. వేడిగా తిన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. సెమీ వేడి అంటే లైట్గా వేడి ఉంటే ఓకే, కానీ టూ మచ్ ఆ పొగలు వస్తే దాన్ని తినాలంటే నా వల్ల అస్సలు అవ్వదు. కొందరు బాగా వేడిగా తింటే ఇష్టము, నాకు అంత వేడి అవసరం లేదు, లైట్గా వేడి ఉంటుంది చాలు. ఈ కాంబినేషన్లో బోండా పెట్టుకొని తినే టేస్ట్ అది ఎట్లుందో చెప్తాను మీకు వేరియేషన్. బోండా డామినేషన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే టేస్ట్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి బోండా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ పచ్చికారంతో తిందంటే పోతుంది. నాకైతే నా ఫేవరెట్ పచ్చికారము, మెయిన్ బాబాయ్ పచ్చికారము. మీకు ఒరిజినల్ ఆంధ్ర టేస్ట్ దొరికేది ఈడే దొరుకుతుంది మీకు, ఎందుకంటే ఈ పచ్చికారం నాకు తెలిసి ఎవరు చేయరు, దొరికేది. ఒకసారి మీకు అడ్రస్ చెప్తా, ఒకసారి నీట్గా అండి. పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది. ఇది రామూర్తి నగరు, బెంగళూరు, కర్ణాటక. చాలా వీడియోస్లో కంప్లీట్గా చెప్పరు, నాకు అది మధ్యకొచ్చి చెప్తానా. బెంగళూరు, కర్ణాటక, రామూర్తి నగర్, నియర్ పోలీస్ స్టేషన్.